హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ వచ్చేసి యాసిడ్ అండ్ బేసెస్ సంబంధించిన టాపిక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ రోజు మన క్లాసులో చెప్పుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క టాపిక్ నుంచి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లో కూడా అడగడం జరిగింది. అది రైల్వే అవ్వచ్చు, ఎంటీఎస్, ఇంటర్ బేసు, డిగ్రీ బేసు, ఎనీ గవర్నమెంట్ జాబ్, అది 10th లెవెల్ కూడా. అయితే వాటికి సంబంధించి బిట్స్ అనేది చాలా సార్లు అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఈ రోజు మనం చెప్పుకుందాం. అయితే మొదటగా ఈ రోజు మనం చూసినట్టయితే మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ది pH వాల్యూ ఆఫ్ ఏ న్యాచురల్ సబ్స్టెన్స్? సరైన సమాధానం ఆప్షన్ బి 7. రెండో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాసిడ్స్? సరైన సమాధానం ఆప్షన్ బి టర్న్ బ్లూ లిట్మస్ రెడ్. బ్లూ కలర్ లో ఉన్న పేపరు రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. మూడో ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఏ మెటల్? సరైన సమాధానం ఆప్షన్ బి సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఒక యాసిడ్ ఒక మెటల్ యాడ్ అవుతుందో అప్పుడు హైడ్రోజన్ అనేది సెపరేట్ అవ్వడం జరుగుతుంది. నాలుగో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. ఐదో ప్రశ్న, వాట్ ఈజ్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ NaOH. ఆరో ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఏ బేస్? ఎప్పుడైతే ఒక యాసిడ్ బేస్ తో కలుస్తుందో అప్పుడు ఇది సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే యాసిడ్ బేస్ ఎప్పుడైతే కలుస్తాయో అది న్యూట్రలైజేషన్ సొల్యూషన్ లోకి మారుతుందని చెప్పొచ్చు. అంటే లైక్ సాల్ట్ ప్లస్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏడో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీడ్ స్టోరేజ్ బ్యాటరీస్? సరైన సమాధానం ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన యొక్క వాచ్ బ్యాటరీస్ కానీ గడియారం బ్యాటరీలు కానీ వాటిల్లోని ముఖ్యంగా ఉండే యాసిడ్ ఏంటని చెప్పి క్వశ్చన్ అనేది అడుగుతారు. దానికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎనిమిదో ప్రశ్న, వాట్ ఈస్ ది pH రేంజ్ ఆఫ్ అవర్ బాడీ? సరైన సమాధానం ఆప్షన్ బి 7.0 to 7.8 వరకు మధ్యలో మన యొక్క pH రేంజ్ అనేది ఉంటుంది. తొమ్మిదో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వీక్ బేస్? ఇందులోని అతి వీక్ బేస్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి అమోనియం హైడ్రాక్సైడ్. పదో ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్టెడ్స్ విత్ ఏ మెటల్ బైకార్బోనేట్? సరైన సమాధానం ఆప్షన్ డి ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. ఎప్పుడైతే ఒక యాసిడ్ ఒక మెటల్ బైకార్బోనేట్ తో రియాక్ట్ అవుతుందో కలుస్తుందో అప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. 11వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ బేసెస్? సరైన సమాధానం ఆప్షన్ బి టర్న్ రెడ్ లిట్మస్ బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ లో మారుతుంది ఆ యొక్క లిక్విడ్ లో పెట్టిన తర్వాత. దీన్ని బట్టి ఆ యొక్క లిక్విడ్ అనేది బేస్ అని మనం చెప్పొచ్చు. 12వ ప్రశ్న, వాట్ ఈస్ ది pH వాల్యూ ఆఫ్ ఏ స్ట్రాంగ్ బేస్? సరైన సమాధానం ఆప్షన్ సి క్లోజ్ టు 14. ఇక్కడ pH వాల్యూలు అనేది 7 అనేది న్యూట్రల్ పాయింట్ అయితే 7 కి పైన నెంబర్లు 8, 9, 10 ఇలాగా ఇవన్నీ కూడా బేస్ అవుతాయి. 7 కి బిలో ఉన్న నెంబర్లు 6, 5, 4, 2, 0 ఇవన్నీ కూడా యాసిడ్స్ అని చెప్పొచ్చు. 13వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్? ఫెర్టిలైజర్స్ యొక్క ప్రొడక్షన్ లోని ఏ యాసిడ్ ని ఉపయోగిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ యాసిడ్. 14వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఏ మెటల్ ఆక్సైడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. 15వ ప్రశ్న,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్? సరైన సమాధానం ఆప్షన్ ఏ సోడియం హైడ్రాక్సైడ్. 16వ ప్రశ్న, వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ యాంటీ యాసిడ్స్? సరైన సమాధానం ఆప్షన్ ఏ టు రెడ్యూస్ ఎసిడిటీ ఇన్ ది స్టమక్ లోని మంటను తగ్గించడానికి యాంటీ యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. 17వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ సి ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అనేది యాసిడ్లోని అతి తక్కువ కెమికల్ కలిగి ఉంటుందని చెప్పొచ్చు. అదొక వీక్ యాసిడ్ అని కూడా మనం చెప్పొచ్చు. 18వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ బేస్ రియాక్టెడ్స్ విత్ ఎన్ అమోనియం సాల్ట్? సరైన సమాధానం ఆప్షన్ ఏ అమోనియా గ్యాస్ ఈజ్ రిలీజెడ్. ఇక్కడ ఏం చెప్తున్నారైతే, ఎప్పుడైతే బేస్ అనేది ఈ యొక్క అమోనియం సాల్ట్ తోటి రియాక్ట్ అవుతుందో, కలుస్తుందో, ఆ యొక్క బేసు అమోనియం సాల్ట్ కలిసినప్పుడు అందులో నుంచి అమోనియం గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 19వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యూజ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? సరైన సమాధానం ఆప్షన్ బి మేకింగ్ సోప్స్. సబ్బులు తయారు చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. 20వ ప్రశ్న, వాట్ ఈజ్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ HCl. HCl యొక్క ఫుల్ నేమ్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. 21వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ వెనిగర్? సరైన సమాధానం ఆప్షన్ బి ఎసిటిక్ యాసిడ్. 22వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ an acid reacted with a base? ఒక బేస్ తోటి యాసిడ్ కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. దీన్నే మనం న్యూట్రల్ అంటాం. ఇక్కడే pH లెవెల్ అనేది 7 కింద ఉండడం జరుగుతుంది. 23వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్? సరైన సమాధానం ఆప్షన్ సి దే టర్న్స్ లిటమస్ పేపర్ రెడ్. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న లిటమస్ పేపర్ అనేది రెడ్ లో మారుతుంది కనుక సరైన సమాధానం ఆప్షన్ సి. దీన్నే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. 24వ ప్రశ్న, వాట్ ఈజ్ ది pH వాల్యూ ఆఫ్ ఏ సొల్యూషన్ దట్ ఈజ్ ఎయిదర్ యాసిడ్ ఆర్ బేసిక్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే, యాసిడ్ మరియు బేసు కానీ pH లెవెల్ ఏంటి? యాసిడ్ కి బేస్ కి సంబంధం లేని pH వాల్యూ ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి 7 అంటే అందరికీ గుర్తు రావాల్సింది న్యూట్రల్. 25వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl అనేది ద స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పొచ్చు. అయితే వీక్ యాసిడ్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. 26వ ప్రశ్న, వాట్ ఈజ్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్? సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి H2SO4. 27వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేపర్? సరైన సమాధానం ఆప్షన్ ఏ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, పేపర్ తయారు చేయడానికి ఉపయోగపడే బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ ఏదని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ సోడియం హైడ్రాక్సైడ్. 28వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ an acid reacted with a metal carbonate? ఇక్కడ కార్బోనేట్ మెటల్ కార్బోనేట్ తోటి యాసిడ్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి ఏ సాల్ట్ వాటర్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఒక యాసిడ్ అనేది ఒక మెటల్ కార్బోనేట్ తో రియాక్ట్ అవుతుందో అక్కడ ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్, వాటర్, కార్బన్ డయాక్సైడ్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పొచ్చు. 29వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వీక్ బేస్? ఆల్రెడీ అడగడం జరిగింది, మరోసారి చూడండి. సరైన సమాధానం ఆప్షన్ బి అమోనియం హైడ్రాక్సైడ్. 30వ ప్రశ్న, వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ pH పేపర్? సరైన సమాధానం ఆప్షన్ బి
టు డిటర్మైన్ ది నేచర్ ఆఫ్ ఎ సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ యొక్క తత్వంపై ఆధారపడి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. పేపర్ యొక్క pH లెవెల్ అనేది. 31వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్? సరైన సమాధానం ఆప్షన్ డి, సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. 32వ ప్రశ్న, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ నైట్రిక్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ సి, HNO3. HNO3 నైట్రిక్ యాసిడ్ కి ఫార్ములా అని చెప్పొచ్చు. 33వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీ యాసిడ్స్? సరైన సమాధానం ఆప్షన్ సి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఎప్పుడైనా సరే మీరు ఫుడ్ బాగా తిన్నప్పుడు మీకు ఊపిరి ఆడకపోయినా లేదా ఫుడ్ డైజెషన్ అవ్వకపోయినా చాలా మంది ఈ యొక్క మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి సంబంధించిన ఒక యాసిడ్ బేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ యాసిడ్ తీసుకుంటే అది మరింతగా పెరిగిపోద్ది కనుక యాసిడ్ అనేది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఒకటి సాల్ట్ వాటర్ తీసుకోవచ్చు లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. 34వ ప్రశ్న, అయితే ఇక్కడ 2-3 బిట్స్ అనేది రిపీట్గా రావడం జరిగాయి, వాటికి నన్ను క్షమించండి. అయితే ఇక్కడ ఫర్దర్ బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినండి. వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఏ బేస్ ఇన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఏ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఒక యాసిడ్ బేస్ కలుస్తాయో అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది? సాల్ట్ వాటర్ అనేది ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. దాన్నే న్యూట్రలైజేషన్ అని చెప్పి అనడం జరుగుతుంది. 35వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ బేసెస్? సరైన సమాధానం ఆప్షన్ బి, దే టర్న్ లిట్మస్ పేపర్ బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ ఎప్పుడైతే బ్లూ కలర్ లో మారుతుందో దాన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ బేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 36వ ప్రశ్న, వాట్ ఈజ్ ది pH రేంజ్ ఆఫ్ ఎసిడిక్ సొల్యూషన్? సరైన సమాధానం ఆప్షన్ సి, 0 to 7. 0 నుండి 7 కి మధ్యనున్న వాల్యూస్ అన్ని కూడా యాసిడ్ కి సంబంధించిన pH రేంజ్ అని చెప్పొచ్చు. 37వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యూజ్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, క్లీనింగ్ మెటల్స్. మెటల్స్ ని క్లీన్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగిస్తారని చెప్పొచ్చు. 38వ ప్రశ్న, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్? ఎసిటిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, CH3COOH అనేది ఎసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. 39వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్? ఫెర్టిలైజర్స్ యొక్క ప్రొడక్షన్ లో, ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? ఎరువులు మన యొక్క పొలాలకు కొట్టే ముందు ఉంటది కదా, వాటికి సంబంధించి ఈ యొక్క ప్రొడక్షన్ లోని బేస్, ఏ బేస్ కలుపుతారు అధికంగా అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్ అని మనందరికీ తెలిసిందే, అంటే దానివల్ల అతిగా ప్రమాదం కూడా ఉండదని వారు చెప్పారు. 40వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఏ మెటల్? సరైన సమాధానం ఆప్షన్ బి, ఏ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఒక యాసిడ్ అనేది ఒక మెటల్ తో రియాక్ట్ అవుతుందో అప్పుడు సాల్ట్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుందని చెప్పడం జరిగింది. 41వ ప్రశ్న ఆల్రెడీ అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సోడియం హైడ్రాక్సైడ్. 42వ ప్రశ్న, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ ఇండక్టర్స్ ఇన్ యాసిడ్ బేస్ రియాక్షన్స్? సరైన సమాధానం ఆప్షన్ సి, టు డిటర్మైన్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూషన్ యొక్క తత్వంపై ఈ యొక్క యాసిడ్ బేస్ రియాక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయని వారు చెప్పడం జరిగింది. 43వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ టమాటోస్? మనకు తినే టమాటోస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఏ యాసిడ్ ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, ఆక్సిలిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. ఆక్సిలిక్ యాసిడ్. అదేవిధంగా సింట్రిక్ యాసిడ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ బిసి బోత్ ఆర్ కూడా రైట్ ఆన్సర్సే. సింట్రిక్ యాసిడ్, ఆక్సిలిక్ యాసిడ్ రెండు యాసిడ్స్ కూడా టమాటాలోని లభిస్తాయి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనకి బీసీ రెండు ఆప్షన్లు వచ్చాయి కాబట్టి అప్పుడు మొదటగా సి పెట్టడం మనకి మంచిది. తర్వాత ఒకవేళ సి ఇవ్వకపోతే బి అనేది పెట్టొచ్చు.
44వ ప్రశ్న, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ CaOH2. 45వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఎసిడిక్ సాయిల్? సరైన సమాధానం ఆప్షన్ బి కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనం సాయిల్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రీట్మెంట్ కోసం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది యాజ్ పర్ బేస్ కింద. అదే విధంగా ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే పూర్తయింది. మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. తర్వాత కెమిస్ట్రీకి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క నెక్స్ట్ టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే అడిగానో అవే కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు అనేది మనం తెలుసుకోవాలి. అయితే వాటికి సంబంధించి ఒక జనరల్ జీకే, కామన్ జీకే కింద వాటిని నేను తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో ప్రతి క్లాసెస్ కూడా చూడండి. ఇంకా గతంలో చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసినట్టయితే మీరు మంచి నాలెడ్జ్, దాంతోపాటు మంచి స్కోరింగ్ కూడా సాధించవచ్చు. థ్యాంక్ యూ for watching this video. Please subscribe to Tech Today channel. Thank you for watching this video.